డ్రెస్సింగ్ రూమ్‌కు ధోని ఆపిన సీఎస్‌కే ఓనర్ ఇంటిచ్చేశారా? చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఎక్కడో మిణుకు మిణుకుమని అంటున్న ఆశలు కూడా ఆవిరయ్యాయి. ఐపీఎల్ 2025 ప్లే-ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా తప్పుకుంది సీఎస్‌కే. సొంత గడ్డ చెపాక్ వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో మట్టికరిచింది ధోని సేన. ఈ ఓటమితో ఆ టీమ్ ప్లే-ఆఫ్ అవకాశాలు పూర్తిగా అడుగంటాయి. ఇక మీదట ఆడే 4 మ్యాచ్లు ఆ టీమ్‌కు నామమాత్రం కానున్నాయి. ఒకవైపు సీఎస్కే ఓటమితో ఫ్యాన్స్ నిరాశతో కూరుకుపోగా, మరోవైపు కెప్టెన్ ధోని రిటైర్మెంట్ ఒక్కొక్కటిగా హింట్ ఇవ్వడం వాళ్లను మరింత టెన్షన్ పెడుతోంది. పంజాబ్తో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న మాహీని టీమ్ ఓనర్ ఆపడం ఆసక్తికరంగా మారింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 2 సార్లు ధోని రిటైర్మెంట్ గురించి ఇండైరెక్ట్ హింట్స్ ఇచ్చినట్టయింది. తొలుత టాస్ దగ్గర వచ్చే ఏడాది మళ్లీ చెపాక్‌కు వస్తావు కదా అంటూ వ్యాఖ్యాత మాహీని ప్రశ్నించాడు. దీనికి అతడు నెక్స్ట్ మ్యాచ్ ఆడతానో లేదో తెలియదు. ఇక తర్వాతి సీజన్ గురించి ఏం చెప్పగలను అన్నాడు. అయితే ధోని నవ్వుతూ మాట్లాడడంతో సరదాగానే ఇలా అని ఉండొచ్చు అంతా అనుకున్నారు. అయితే మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న ధోనిని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఆపారు. ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ నడిచింది. మొదట చప్పట్లతో మాహీని మెచ్చుకొని టీమ్ ఓనర్ అనంతరం అతడితో దీర్ఘంగా చర్చిస్తూ కనిపించారు. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా తన టీమ్ ఓటమిని తట్టుకోలేరు. ఆ బాధ లాస్ట్ సీజన్లో కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ గ్రౌండ్లోనే చివాట్లు పెట్టారు. ఈసారి నాయసారథి రిషభ్ పంత్‌కు కూడా క్లాసులు పీకుతూ వస్తున్నారు. దీంతో నిన్న ధోనీని కాశీ విశ్వనాథ్ ఆపగానే ఇలాంటిదేదో చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సీఎస్కే ఓనర్ నవ్వుతూ కూల్గా మాట్లాడాడు. అయితే వాళ్ల మధ్య ఎక్కువసేపు చర్చ జరగడంతో రిటైర్మెంట్ గురించి ఏమైనా హింట్ ఇస్తున్నారా అనే చర్చలు ఊపందుకున్నాయి. ఓనర్ తలుచుకుంటే ధోనీతో ఎప్పుడైనా మాట్లాడొచ్చని, కానీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్నప్పుడు ఆపడం ఏంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టాస్ టైమ్లో ధోని వ్యాఖ్యలు, ఇలా ఓనర్ ఆపి మరీ మాట్లాడటం అంతా చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.